భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తాలూకా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? రాహుల్ చెప్తున్నది నిజమా? మోడీ చెప్తున్నది నిజమా? అసలు ఏం జరుగుతుంది? ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న భారత్, అమెరికాల మధ్య జరగబోతున్న వాణిజ్య ఒప్పందాలు 2 రకాల ఒప్పందాలు కలిసి ఉన్నాయి. ఒకటి ద్వైపాక్షిక ఒప్పందాలు, బైలేటరల్ అగ్రీమెంట్స్. రెండోది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్. గుర్తు తెలియని దేశాలు రష్యా నుండి ఆయిల్ కొంటున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వచ్చి టెర్రరిస్టులను కాల్చి చంపారిపోతున్నారు పాకిస్తాన్లో. ఒకసారి బ్లూంబర్గ్ ప్రచురించిన చార్ట్ చూడండి. ఆ చార్ట్ ఆసియా ఖండంకి ఆసియా ఖండంకి రష్యా నుండి ఆయిల్ ఎంత మొత్తంలో రవాణా అవుతున్నదో వివరంగా ఉంది. ఇక డిసెంబర్ నెల 26న భారత్, చైనా దేశాలకి రష్యా నుండి సరఫరా అయిన ఆయిల్ మొత్తం కలిపి 3.68 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ సరఫరా అయినట్టుగా వెసెల్ ట్రాకింగ్ డేటా వల్ల తెలుస్తుంది. ఇందులో గుర్తు తెలియని దేశాలకు వెళ్తున్న ఆయిల్ 36 మిలియన్ బ్యారెల్స్గా ఉంది. అమెరికా ఎప్పుడైతే ఒక్క భారత్ మీదనే కాదు, రష్యా నుండి ఆయిల్ కొంటున్న ఏ దేశం మీదనైనా సరే